One more problem on polar coordinates. Orthogonal trajectories lo one more problem. Problem. Find the orthogonal trajectories. Find the orthogonal trajectories of the family of curves. R square is equal to a square cos 2 theta, where a is a parameter, where a is the parameter. A is the parameter. Solution. By using the three steps, we have to solve any problem by using three steps. First step, given curve r square is equal to a square cos 2 theta. R square is equal to a square cos 2 theta. So this is equation 1. Now డిఫరెన్షియేటింగ్ అంటే ఇప్పుడు దీన్ని మనం ఇంకొక రకంగా రాసుకోవచ్చా? ఆర్ స్క్వేర్ని రిమూవ్ కనుక చేయగలిగితే రూటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంటుంది, దీనికి మాత్రం స్క్వేర్ రూట్ వస్తుంది. ఓకేనా? కాస్ 2 థీటా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు థీటా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు థీటా ఆన్ బోత్ సైడ్స్. అంటే దట్ ఇంప్లైస్ dr by d theta is equal to a ఇంటూ కాస్ 2 theta హోల్ పవర్ 1/2 రాసుకోవచ్చు అనమాట. దీన్ని d by d theta ఆఫ్ కాస్ 2 theta హోల్ రూట్ని 1/2 లాగా రాసుకుంటా. దట్ ఇంప్లైస్ dr by d theta is equal to a into d by dx ఆఫ్, అంటే d by dx ఆఫ్ x పవర్ ఆఫ్ n అంటే n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ఉంది కదా, అందువల్ల ఏ అలాగే ఉంచేయండి. 1/2 ఇంటూ కాస్ 2 థీటా హోల్ పవర్ 1/2 మైనస్ 1 అంటే మైనస్ 1/2 ఇంటూ d బై d థీటా ఆఫ్ కాస్ 2 థీటా అంటే ఏమవుతుంది, మైనస్ సైన్ 2 థీటా ఇంటూ 2 అవుతుంది. అదే ఇంటిగ్రేషన్లో అయితే బై 2 అయ్యేది, ఇక్కడేమో ఇంటూ 2 అవుతుంది. దట్ ఇంప్లైస్ dr బై d థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 క్యాన్సిల్, అంటే ఫైనల్గా ఏ ఉంది, తర్వాత సైన్ 2 థీటా ఉంది, బై హోల్ పవర్లో మైనస్ 1/2 ఉంది కాబట్టి డినామినేటర్కి తీసుకొచ్చేస్తే రూట్ ఆఫ్ కాస్ 2 థీటా ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇక్కడ మనకి రిమూవ్ అయిందా, వేరు ఏ ఇస్ ద పారామీటర్ కదా, ఏ అనేది రిమూవ్ అయిపోయింది కదా, రైట్. దట్ ఇంప్లైస్ dr by d theta is equal to minus sin 2 theta minus sin 2 theta divided by square root of cos 2 theta into r by square root of cos 2 theta. ఎందుకు ఇలా రాసామంటే చూడండి, dr బై d థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అంటే మనకి ఇక్కడ r బై రూ, ఇక్కడ నుంచి ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఏ అనేది ఎలా రాసుకుంటాము, ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ 2 థీటా రాసుకోవచ్చు. ఆర్ బై అంటే మనం అక్కడ ఆ ఏ ప్లేస్లో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసాం అనమాట కింద. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. dr by d theta is equal to minus tan 2 theta మిగులుతుంది. This is the differential equation of the curve 1.
తర్వాత ఏం చేయాలి? థర్డ్ స్టెప్‌లో మనకి రీప్లేసింగ్ రీప్లేసింగ్ dr బై d theta బై మైనస్ r స్క్వేర్ d theta బై drతో రీప్లేస్ చేస్తే దట్ ఇంప్లైస్ మైనస్ r స్క్వేర్ d theta బై dr ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇటువైపు ఏముంది చూడండి, మైనస్ ఆర్ ఉంది కదా ఇక్కడ, మైనస్ ఆర్ బై ట్యాన్ మైనస్ ఆర్ బై ట్యాన్ 2 తీటా ఉంటుంది, మైనస్ ఆర్ ఇంటూ ట్యాన్ 2 తీటా. ట్యాన్ ఉంటుందా, ఆర్ బై మైనస్ ఒక మైనస్ క్యాన్సిల్, మైనస్ ఆర్ ట్యాన్ 2 తీటా ఉంటుంది. ఒక ఆరు క్యాన్సిల్ అయిపోతే ఒక ఆరు కూడా క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడ ఆర్ ఒకటి ఉంటుంది, డి తీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 2 తీటా మాత్రమే మిగులుతుంది. టు సెపరేట్ ద వేరియబుల్స్, ఓకేనా. ఆర్ని అటు తీసుకెళ్ళిపోతే మనకి 1/r అవుతుంది, 1/r. ఈ డిఆర్ ఇటు వచ్చేస్తుంది కాబట్టి డిఆర్. ఇది ఈ ట్యాన్ 2 తీటా యువతలకు వచ్చేస్తే ఏమవుతుందంటే 1/tan 2 తీటా into d theta. That implies integrating on both sides, integral 1 by r into dr is equal to integral 1 by tan 2 theta d theta. Now integrating చేస్తే ఏమవుతుంది ఇక్కడ, that implies 1 by tan అంటే ఇంటిగ్రల్ 1 by r into dr is equal to 1 by tan 2 theta అంటే cot 2 theta into d theta plus log c, కాన్స్టెంటే కాబట్టి. That implies log r is equal to ఇంటిగ్రల్ cot 2 theta అంటే నేను ఫార్ములా log sin 2 theta ఇంటిగ్రల్లో ఉన్నది కాబట్టి బై 2 ప్లస్ log c. ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 log r is equal to log sin 2 theta plus 2 log c. log a పవర్ b ఫార్ములా ప్రకారం రాసుకుంటే log r స్క్వేర్ is equal to log ఏమవుతుంది sin 2 theta ప్లస్ log c స్క్వేర్, log a బై b లాగా ఉంది కదా, c స్క్వేర్ లాగా రాసుకున్నాను. దట్ ఇంప్లైస్ log r స్క్వేర్ is equal to log a ప్లస్ b అంటే log ab రాసుకోవచ్చు కదా, log ab రాసుకుంటున్నాను ఇంటూ c స్క్వేర్ log a బై b. నెక్స్ట్ వచ్చి దట్ ఇంప్లైస్ లాగు క్యాన్సిల్ అయిపోతే r స్క్వేర్ is equal to sin 2 theta into t square, which is the family of orthogonal trajectories. So hence proved. We can solve any problem by using about 3 steps. ఆ 3 స్టెప్స్ని బేస్ చేసుకొని మనము ఎటువంటి ప్రాబ్లం అయినా చేయొచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.